బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం భారత పార్లమెంట్లోకి ప్రవేశించింది. ఇవాళ బడ్జెట్పై చర్చను ప్రారంభించిన విపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఇప్పటికే జైల్లో ఉండాల్సిందన్నారు. కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు ఉన్నందున ఇంకా బయట ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. అనిల్ అంబానీని ఎప్స్టీన్ కు పరిచయం చేసింది కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అని అన్నారు. దీనిపై సభలో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. Sir, there is a businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. That's why he's not in jail. Rahul ji, जो भी चाहे. I'd also like to ask Mr. Hardip Puri who introduced him Mr. Chair to Epstein. Mr. Rahul. No. I know who introduced him. आप एक बात मेरी सुन लीजिए पहले कि चाहे आप अनिल अंबानी, मैं कह रहा हूँ, मैं अनिल अंबानी. Sir, I know who introduced him. जो जिस and Mr. Hardip Puri knows who introduced him. चार्जेस लगा रहे हैं, We both agree. वो इस सदन का सदस्य नहीं है, चाहे वो अनिल अंबानी Hardip Puri है sir. रानी हो. Hardip Puri is a member of parliament here. आप जो चार्जेस लगा रहे हैं उसको सफाई करने का अवसर नहीं मिलेगा. उसको He's a minister, sir. उसका नाम नहीं लिया जाता. और आप एक बार इसको पढ़ लीजिए. విపక్ష నేత రాహుల్ గాంధీ తనపై చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఖండించారు. తాను ప్రభుత్వ ప్రతినిధి బృందంలో భాగంగానే ఎప్స్టీన్ ను కలిసినట్లు ఆయన చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ప్రతినిధిగా ఆయనతో మాట్లాడానని, కేవలం ఒక్కసారి మాత్రమే మెయిల్ చేశానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. Let them do that. We have said these are untrue और उसमें कोई डाउट था तो मैंने बता दिया कि मेरा नाम जो उठाया उसने मैंने बोल दिया. I'll repeat, 8 साल में 3 या मैक्सिमम 4 मीटिंग्स. एक जो मेरी सब्सटैंटिव इनकेस आई एम एडवाइजिंग देम ऑन डिजिटल इंडिया, इंटरनेट पेनिट्रेशन, मेक इन इंडिया even before the missions are here. And the second email is he's calling me by names, he's calling Indians by name. If you meet an Indian and a snake, kill the Indian first. So ये राहुल जी, आप जरा, आपको अगर जो करता है ब्राजीलियन मॉडल, ऑर्डिनेंस फाड़ना और बाकी ये जो आप एंटरटेनमेंट करते हो, थोड़ा सा इस पे नंबर आपका गलत डायल हो गया लगता है. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం భారత పార్లమెంట్లోకి ప్రవేశించింది. ఇవాళ బడ్జెట్పై చర్చను ప్రారంభించిన విపక్ష నేత రాహుల్ గాంధీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. లోక్సభలో బడ్జెట్ పైన చర్చ జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్నం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఎప్స్టీన్ ఫైల్స్తో పాటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలంటే కూడా గుప్పించారు. ముఖ్యంగా అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం పైన ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండింటి మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా జరిగాయి. సో ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలంటూ కూడా గుప్పిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మేసిందని చెప్పేసి ఆయన ఆరోపణలంటూ కూడా చేయడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల భారతదేశంలో ఉన్న రైతుల యొక్క జీవన ప్రమాణాలంటూ కూడా ప్రమాదంలో పడతాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వంపై విమర్శలంటూ కూడా చేశారు. అదేవిధంగా అమెరికా వస్తువులకు భారత మార్కెట్ను తెరవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం అనేది కూడా కలుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో అమెరికాకు సరెండర్ కావడమే అని చెప్పేసి ఆయన సందర్భంగా ఆరోపించారు. భారత ఎనర్జీ భద్రత అనేది కూడా అమెరికాకు అప్పగించారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు కూడా చేశారు. ఇండియా బ్లాక్ ప్రభుత్వం అంటే అమెరికాతో సమాన స్థాయిలో చర్చలు జరిగేవి అని చెప్పేసి, అంటే ఏదైతే
ప్రతిపక్షాల కూటమి కనుక అధికారంలో ఉన్నట్లయితే అమెరికాతోటి సమాన స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అమెరికాకు సరెండర్ అయిందని చెప్పేసి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఒప్పందం వల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులంటి కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున వస్తాయి. భారతీయ రైతులు తుఫాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా చెప్తూనే భారత టెక్స్టైల్ రంగం అనేది కూడా తీవ్ర ప్రభావానికి లోనవుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించారు. దాంతోపాటుగా ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని కూడా కుదిపివేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో పెట్రోలియం సహజవాయువుల మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి పలుమార్లు ఎప్స్టీన్ని కూడా కలిశారని చెప్పేసి రాహుల్ గాంధీ ఆయనపై విమర్శలంటి కూడా గుప్పించారు. అయితే రాహుల్ గాంధీ చేసిన విమర్శలు ఏవైతే వాటికి మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘాటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. తాను కేవలం అంతర్జాతీయ పీస్ ఫౌండేషన్లో భాగంగా మాత్రమే ఎప్స్టీన్ 3 నుంచి 4 సార్లు మాత్రం కలిసి ఉంటాను. తనకు ఎప్స్టీన్కి మధ్య ఎలాంటి లావాదేవీలు అనేవి కూడా జరగలేదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తల ద్వారా ఎప్స్టీన్కు తను లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారని రాహుల్ గాంధీ చేసిన మాటలు ఏవైతే అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి ఆయన విమర్శించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ కూడా ఘాటుగానే కౌంటర్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో భారత్ను ఎవరూ అమ్మలేరు, దేశంలో అభివృద్ధి జరుగుతున్నందున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా బాధపడుతోందని చెప్పేసి రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలంటి కూడా చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆధారాలు లేని పసలేని ఆరోపణలంటి కూడా చేశారు. రాహుల్ గాంధీ ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా రుజువులన్నిటి కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. అటువంటి హోదాను ఆయన మరిచి ఆయన మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు ఇతర ఎంపీలు కూడా రాహుల్ గాంధీ పైన కౌంటర్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన స్పీకర్కు నోటీస్ ఇవ్వనున్నట్లుగా కూడా బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తం మీద కూడా రాహుల్ గాంధీ పార్లమెంటరీ పార్టీ మర్యాదలను దిగదాచి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ బడ్జెట్ పైన చర్చ సందర్భంగా లోక్సభలో చేసిన కామెంట్స్ అనేవి కూడా రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటుగా పెద్ద స్థాయిలో కూడా విమర్శలు ప్రతి విమర్శలకు కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి ఉంది. అయితే శిరీష్, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మొత్తం ప్రపంచం అంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటుంది. అటువంటి టైంలో ఇందులో అనిల్ అంబానీ ఉన్నారు అని చెప్పి దానికి సంబంధించి హర్దీప్ సింగ్ పూరి పేరుని కూడా ప్రస్తావించి వీళ్ళిద్దరు పేర్లని పార్లమెంట్లో ప్రస్తావించి మాట్లాడడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీనిపైన అధికార పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే హర్దీప్ సింగ్ పురి రాజ్యసభ సభ్యుడు. సో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు. అయితే ఈ సభలో లేని సభ్యుడి గురించి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ సభకు సంబంధం లేని పారిశ్రామికవేత్తల గురించి రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ ఎలాంటి ఆరోపణలు అయితే చేస్తున్నారో వాటన్నిటికీ కూడా రుజువులు చూపించాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఇంతకుముందు నర్వానే రాసినట్లుగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నర్వానే రాసినట్లుగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. అది పబ్లిష్ అయిందని చెప్పారు. అది తీరా పబ్లిష్ కాలేదని చెప్పేసి నర్వానే చెప్పారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. సో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులపైన కానీ విమర్శలు కూడా చేసేటప్పుడు దానికి సరైన రుజువులు చూపించు మాట్లాడాలి. బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఇటు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇస్తున్నది. మీరు చెప్పినట్లుగా నర్వాణి రాసిన బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ కూడా పబ్లిష్ అవ్వలేదని ఆయన ఫస్ట్ టైం మ్యాగజైన్ తీసుకొచ్చి అందులో వచ్చింది అని చెప్పినప్పుడే చెప్పారు. మళ్ళీ ఒకసారి కూడా డైరెక్ట్ గా రాహుల్ గాంధీ ఆ బుక్ నే తీసుకురావడం కూడా జరిగింది. అసలు ఆ బుక్ రాహుల్ గాంధీ చేతికి ఎలా వచ్చింది అని చెప్పి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. వాటికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ పోలీసులు దీనికి దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నర్వానే కూడా నిన్న ఏదైతే ఈ పెంగ్విన్ సంస్థ పెంగ్విన్ పబ్లిషర్స్ ఏదైతే తమ ఇంకా బుక్ను ముద్రించలేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పడం, అదేవిధంగా తను రాసిన బుక్ బయటకు వచ్చిన బుక్ వేరు అని చెప్పేసి నర్వానే చెప్పడం. సో ఈ నేపథ్యంలో దీనిపైన విచారణ అనేది కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కూడా నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆ బుక్ ఇండియాలో పబ్లిష్ కాలేదు, రిలీజ్ కానప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే శిరీష్, ఇక్కడ చూసినట్లయితే ఈ బుక్ గురించి మాట్లాడడం కూడా ఒక విధంగా రాంగ్ అనే చెప్పాలి. అంతేకాకుండా మరొకసారి ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ లో ఒక బడ్జెట్ గురించి జరుగుతున్న సమావేశంలో ఆయన అనిల్ అంబానీ గురించి కానీ లేదంటే ఒక ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాల గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాటిపైన రాహుల్ గాంధీకి సంబంధించి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పటిదాకా మీకు చెప్పింది అదే. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతేనో దానిపైన కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. స్పీకర్కు నోటీసులు అనేవి కూడా ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం స్పీకర్కు నోటీస్ ఇచ్చే నేపథ్యంలో అక్కడ ప్యానెల్ స్పీకర్గా ఉన్న
జగదంబికాపాల రికార్డులన్నింటినీ కూడా అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. సో దీనిపైన రుజువులు చూపించాలని చెప్పేసి కూడా ఇటు బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాహుల్ గాంధీని డిమాండ్ కూడా చేస్తుంది. రాహుల్ గాంధీ రుజువులు చూపించిన పక్షంలో ఆయన పైన లీగల్గా కూడా వెళ్లేందుకు కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. Speaker, sir, there is a businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. एक तो That's why he's not in jail. राहुल जी जो भी चाहे I'd also like to ask Mr. Hardeep Puri, who introduced him मिस्टर चेयर to Epstein. मिस्टर राहुल नो नो I know who introduced him. आप एक बात मेरी सुन लीजिए पहले कि चाहे आप अनिल अंबानी मैं कह रहा हूँ मैं अनिल Sir, I अंबानी know who introduced him. जो जिस And तरीके Mr. से Hardeep Puri knows who आप जो introduced him. चार्जेज लगा रहे हैं We both agree. वो इस सदन का सदस्य नहीं है, चाहे वो अनिल अंबानी हरदीप पुरी है, सर. रानी हो हरदीप पुरी is a member of parliament here. आप जो चार्जेज लगा रहे हैं उसको सफाई करने का अवसर नहीं मिलेगा, उसको He's a minister, sir. उसका नाम नहीं लिया जाता. और आप एक बार इसको पढ़ लीजिए. Speaker, sir, there is a businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. एक तो That's why he's not in jail. राहुल जी जो भी चाहे I'd also like to ask Mr. Hardeep Puri, who introduced him मिस्टर चेयर to Epstein. मिस्टर राहुल नो नो I know who introduced him. आप एक बात मेरी सुन लीजिए पहले कि चाहे आप